ప్రియమైన దేవుని విశ్వాసులారా, 2025 క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 15వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనము. నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదికి రాకముందే ఎన్నో ప్రవచనాలు చెప్పబడినను ఆయన దేవుని కుమారుడిగా భూమికి ఎత్తించడం దేవుని యొక్క ప్రణాళిక అని మనం ఎరిగిన విషయమే. అయితే ఏ రాజ్యంలో, ఏ దేశంలో పుట్టునో, ఏ వంశంలో, ఏ గోత్రంలో పుట్టునో అనేది కేవలం ఈ విశ్వంలో యేసుక్రీస్తు పుట్టుక విషయంలోనే రుజువులు, ఆధారాలు చూడగలం. పైన చెప్పబడిన వాక్యము వాగ్దానము చూడగా యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా రాయబడిన లేఖనమును బట్టి చూస్తున్నాం. లేవి గోత్రం నుండి వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, ఆయన నోట తన మాటలను ఉంచుదునని, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు చేయునని దేవుడైన యెహోవా చెప్పినది వ్రాయబడి ఉన్నది. అంతేకాక దేవుని సన్నిధిలో నిలుచు లేవి గోత్రపు వారు తమ దేవుడైన యెహోవా నామమున సేవ చేయునని చెప్పినారు. అందుకే యేసుక్రీస్తు వారు తన సువార్త పరిచర్యలో తండ్రి పంపగా వచ్చానని, ఆయన పనిని తాను ముగించవలసి ఉన్నదని పదే పదే ప్రజలకు చెప్పేవారు. చెప్పబడిన వాక్యములు, వాగ్దానము, ప్రవచనముల ద్వారా తెలియవచ్చేదేమనగా యెహోవాకు క్రీస్తే నిజమైన మనుష్య కుమారుడని, ఆయనను భూమికి పంపినది ఆయనేనని, మనుషులను వారి పాపం నుండి విమోచింపచేసి సంరక్షించడానికి యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చి ఉన్నాడని మనం గ్రహించాలి. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు, మన ఆత్మీయ జనకుడైన దేవదాస్ అయ్య గారు ఆత్మపూర్ణుడై రాసిన క్రిస్మస్ పాటలో పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త అని యేసుప్రభు వారిని పోల్చి రాసి ఉన్నారు. కావున యేసుక్రీస్తు నిజరక్షకునిగా ఆయన మార్గంలో పయనిస్తున్న మనము ఎంతో ధన్యులము. అట్టి ధన్యత ఈ క్రిస్మస్ కాలమున మరొకసారి ఆయనను ఆరాధించి జీవితాంతము మనకు తోడై ఉండే విధముగా మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు, ఆనంద సంతోష గానములు పొందుదము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగల కృపామయుడైన మా క్రీస్తునాథ, సర్వాధికారములు నీ చేతిలో ఉన్నవి కనుక ధారాళముగా దయచేసి మమ్మను నీ సన్నిధిలో నివసించగల శక్తిని మాకు ఎల్లప్పుడూ దయచేయము. ఈరోజు సోమవారము అనగా మరొక వారంలోనికి అడుగు పెట్టించి మా పనులలోనికి, ఉద్యోగములలోనికి, విద్యాలయములలోనికి, వ్యాపారములలోనికి వెళ్ళుచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్నీ నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన మన ప్రార్థనలపై ఆయన తన కనుదృష్టి నుంచి వేగరమే ఉత్తరమిచ్చి అన్నింటినీ ఆశీర్వదించి మన ఎల్లరకు సమృద్ధి అయిన దీవెనల వర్షము కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.